My friends, as the Lord promised this year, I know He's making you fly high. నా స్నేహితులారా, ప్రభు ఈ సంవత్సరం వాగ్దానం చేసిన రీతిగానే ఆయన మిమ్మల్ని ఉన్నతముగా ఎగుర చేయిచు ఉన్నారు. I know you're rising high. నాకు తెలుసు మీరు ఉన్నతంగా లేచుచున్నారు. Are you glad? మీరు సంతోషంగా ఉన్నారా? Even today, He has a promise for us to rise ఈ high. రోజున కూడా ఉన్నతముగా లేచినట్లు ఆయన మనకు వాగ్దానమును కలిగి ఉన్నారు. Psalm 36:8 beautifully says, 36వ కీర్తన 8వ వచనం చాలా చక్కగా ఏమని చెప్తుందంటే, they feast on the abundance of your house, Lord. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు. And you give them drink from the river of your delights. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. God is going to make us feast on the abundance in His house. దేవుడు మనల్ని తన ఇంటి సమృద్ధి వలన విందు ఆరగించులాగున చేయనయ్యున్నారు. And this reminds me of Psalm 23:5. ఇది నాకు కీర్తనలు 23:5వ వచనాన్ని గుర్తు చేస్తుంది. You prepare a table before me, నీవు నా ఎదుట భోజనపు బల్లను సంసిద్ధం చేస్తావు. a table filled with the feast of God, దేవుని యొక్క విందు చేత సంసిద్ధం చేయబడ్డ బల్ల in the presence of my enemies. నా శత్రువుల ఎదుటనే. Right before your enemies, God is preparing a feast. మీ శత్రువుల ఎదుటనే దేవుడు మీ కొరకై విందును సంసిద్ధం చేయిచు ఉన్నారు. To whom does He give this privilege? దేవుడు ఈ ధన్యతను ఎవరికి అనుగ్రహిస్తారు? The verse before this in Psalm 36:7 says, ముందున వచ్చిన 36వ కీర్తన 7వ వచనాన్ని చూసినట్లయితే, to the children who take refuge in the Lord. దేవుని రెక్కల నీడను ఆశ్రయించిన బిడ్డల కొరకు. Those who say, Lord, you are my refuge. దేవా నీవే నాకు ఆశ్రయము అని చెప్పు వారి కొరకు. ఎప్పుడండి? When there is time of test in our life. మన జీవితంలో పరీక్ష సమయం ఆసన్నమయ్యున్నప్పుడు, The test may come when there is enmity coming from your enemies to destroy you. మీ ముందు నాశనం చేయడం కోసమై మీ శత్రువుల యొద్ద నుంచి శత్రుత్వము మీ మీదకు వచ్చి ఉన్న సమయంలో, Or test might come in the form of lack in your life, of things drying up in your life. పరీక్ష కొరత మీ జీవితంలోకి రావడం ద్వారా గాని, మీ జీవితంలో ఉన్నవి ఎండిపోవడం ద్వారా God గాని, will look to see what will you do. మీరేం చేస్తారో దేవుడు చూస్తూ ఉంటారు. Today we are going to say, I will take refuge in you, Lord, ఈ రోజునే చెప్దాం, ప్రభువా నేను నీ యందే ఆశ్రయాన్ని తీసుకుంటాను. because you will bring me out. నీవు నన్ను బయటకు తీసుకుని You వస్తావు. will provide for me. నీవు నాకు To అనుగ్రహిస్తావు. such people, God makes them feast on His abundance అటువంటి వారికి దేవుడు తన సమృద్ధిని విందారగించులాగున చేస్తారు. and prepares a table of feast before their enemies. వారి శత్రువుల ఎదుటనే వారి విందు ఆరగించులాగున బల్లను సంసిద్ధం చేస్తారు. When Karunya was a college and there was a group of students who were stirred on to do violence by a group outside the college. కారుణ్య కళాశాలగా ఉన్నప్పుడు కారుణ్య విద్యార్థులలో కొంతమంది వెలుపటి వారి చేత హింసాత్మకమైన చర్యలకు ప్రేరేపించబడి ఉన్నారు. This was a long time back, ఇది చాలా కాలం క్రితం జరిగింది. and those people incited the students to go on strike. విద్యార్థులు బంద్ చేయడానికి వారు వీరిని ప్రేరేపించారు. A minister had called my father, Dr. Paul, మా తండ్రి గారు డాక్టర్ పాల్ దినకరన్ గారికి మినిస్టర్ గారు కాల్ and చేశారు. he said, I'm getting so much reports saying stop prayers in Karunya. కారుణ్యలో ప్రార్థనలు ఆపుచేయమని నాకు ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయని చెప్పారు. Why don't you stop all the prayers that you're doing? మీరు చేయించిన ప్రార్థనలన్నీ ఎందుకు ఆపకూడదు అని The అడిగారు. prayers in the morning assembly. ఉదయకాల అసెంబ్లీలో ఉన్న Why ప్రార్థనలు don't you stop the prayers? ఎందుకు ఆ యొక్క ప్రార్థనను ఆపు చేయకూడదు? But my father said, we are a Christian minority institution. అయితే మా తండ్రి గారు చెప్పారు, మేము క్రైస్తవ మైనారిటీ విద్యా సంస్థగా ఉండి ఉన్నాం. We have all the rights to pray to God. దేవునికి ప్రార్థన చేసే హక్కును కలిగి ఉన్నాం. And it is His vision that we are running. మేము నడిపిస్తున్నది ఆయన యొక్క I దర్శనం. cannot stop the prayers. నేను ప్రార్థనను And ఆపలేను. I cannot stop the Lord Jesus from our campus. మా యొక్క ప్రాంగణంలోనికి యేసును ఆపు చేయలేము And అన్నారు. from that time when my father stood for the Lord, మా నాన్నగారు ప్రభు కోసం నిలబడిన ఆ యొక్క సమయం మొదలుకొని God blessed Karunya. దేవుడు కారుణ్యాన్ని He ఆశీర్వదించారు. came and blessed us. ఆయన వచ్చి మమ్మల్ని He gave ఆశీర్వదించారు. Karunya deemed university status. కారుణ్యకు డీమ్డ్ విశ్వవిద్యాలయ స్థానాన్ని అనుగ్రహించారు. And he had increased everything that was happening in the institution to receive a A++ grade today. విద్యా సంస్థలో జరుగుతున్న సంస్థను వర్ధిల్లింప చేసి నేటికి A++ గ్రేడ్ ను ఆయన అనుగ్రహించి ఉన్నారు. And this year he has made us internationally recognized as the 1045th
research-based university. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా పరిశోధనలు చేయించిన విశ్వవిద్యాలయాల్లో 1045వ స్థానాన్ని ఆయన అనుగ్రహించారు. So God has expanded it internationally. కనుక దేవుడు అంతర్జాతీయంగా దానిని విస్తరింపచేసి ఉన్నారు. And today that minister has come back with an application for one of his family members, ఈ రోజు నా యొక్క మంత్రి గారు తన కుటుంబ సభ్యుల కోసం దరఖాస్తు తీసుకుని వచ్చి ఉన్నారు. asking for a seat. విద్యా సంస్థలో సీట్ కోసం. What a mighty work of God. ఎంత గొప్ప దేవుని బలమైన కార్యం. Yes, my friends, He will make you feast on the abundance right before your enemies. మీ యొక్క శత్రువుల ఎదుటే ఆయన మిమ్మును సమృద్ధిగా విందారగించులాగున చేయనయ్యున్నారు. Shall we receive this blessing? మనం ఈ ఆశీర్వాదాన్ని స్వీకరిద్దామా? Thank you for this promise, Lord. ఈ వాగ్దానం కొరకే వందనములు ప్రభువా. Thank you because you are a refuge. మీరు మాకు ఆశ్రయమైనందుకే మీకు వందనములు. We hide in you, Lord. మీలో దాగి ఉంటున్నాం ప్రభువా. And we say we are not afraid మేము భయపడమని చెప్తూ ఉన్నాము. because the Lord is with me. ఎందుకనగా ప్రభువు మాతో కూడా ఉన్నారు. Lead your children to your abundance, మీ Lord. బిడ్డలను సమృద్ధిలోనికి మీరు నడిపించండి. Right before their enemy. వారి శత్రువుల ఎదుటనే. Right in their situation of lack in their life. వారి జీవితంలో కొరతను కలిగి ఉన్న పరిస్థితులలోనే. Make them have the abundance of God. దేవుని అత్యంత సమృద్ధిని కలిగి ఉండులాగున చేయండి. Fill them, Lord, వారిని నింపండి ప్రభు. with all your goodness. నీ మంచితనమంతటి చేత. And make them rise up. వారిని పైకి లేచులాగున In చేయండి. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Feast on the abundance of God, my friends. నా స్నేహితులారా దేవుని సమృద్ధిని విందారగించండి.